వాళ్ళందరూ ఇదివరకు తిట్టుకున్నారు, సరైన సదుపాయం లేదనుకుని ఇలా కోటేశారు. రేపు వాళ్ళకి చేయలేదనుకోండి, రేపు వాళ్ళ ఆలోచన ఎట్టు ఉంటుంది, జగన్ వస్తే మన ఏరియాలు బాగు చేస్తాడని వస్తుంది, అప్పుడు పోతుందిగా అవతలకి. వీళ్ళందరిలో కనీసం 30-40% ఇప్పుడు ఓటేసి ఉంటారుగా. ఇంకొకటి, ఇవాళకి ఇవాళ దాదాపు ఒక 6-7 లక్షల ఓట్లు కోల్పోయింది టీడీపీ. ఎలాగా? సచివాలయ ఉద్యోగులు వీళ్ళల్లో కనీసం ఒక 40% మంది ఇలా కోటేసి ఉంటారుగా. ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగుల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు. రేపు పొద్దున వాళ్ళు ఏం చేయాలి? పర్లేదులే, ఇబ్బంది పెట్టడం ఆయన హక్కు, పెట్టించుకోవడం మన బాధ్యత అంటారా? నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వాళ్ళు తేడా అయ్యారా? 2.5 లక్షల వాలంటీర్లు, వాళ్ళని ఏడిపిస్తున్నాం మనం, 2.5 లక్షలు. మరి వాళ్ళు రేపు పొద్దున పర్లేదులే, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం మనకి ఇచ్చే 5,000 వేస్ట్, దానివల్ల నాశనం అయిపోతున్నాయి కాబట్టి రాష్ట్రం నాశనం అయిపోతుంది కాబట్టి బాబు గారు కాపాడడానికే మనకి తినిపెట్టలేదు అని చెప్పి ఫీల్ అవుతాడా? ఈ 2.5 లక్షల మంది ఏమవుతారు? అట్లాగే అదేది ఎండియూలు, దాంట్లో 70,000-80,000 ఉన్నాయి కదా, అవి వాళ్ళందరూ రేపు పొద్దున అసలు ఇదివరకు జగన్ తిట్టుకున్నారు, మాకు ఇంతేనా 5,000 అని వాలంటీర్ తిట్టుకున్నాడు, మాకు ఈ పని ఒత్తిడి అంతా ఏంటని సచివాలయ సిబ్బంది తిట్టుకున్నారు. ఈ ఎండియూలు మాకు ఇచ్చేదేమో 20,000, 10 రోజుల పనే, మిగతా రోజులు మేమెట్ట బతకాలి అని వాళ్ళు ఫీల్ అయ్యారు. లేకపోతే అదే ఇంకొక